లైటింగ్ ఓకేనా? కొంచెం తక్కువ ఉంది. వర్షం పడుతుంది కదా. కూర్చోడానికి నన్ను 90 రోజులు జైల్లో పెట్టారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పని మా ఊరూరా చెప్పుకుంటూ తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత తీసుకొచ్చేదానికి, అదే కాకుండా వైసీపీ కార్యకర్తలు రెచ్చగొడుతూ గ్రామాలు తిరగడం మంచి పద్ధతి కాదని చెప్పని కూడా మేమందరం భావిస్తున్నాం. ఇది రేపటి నుంచి ఆయన ఎక్కడికి పోయినా మా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆయన కార్యక్రమాన్ని అడ్డుకుంటారు. మేము రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైనా ధర్నా చేస్తామంటే మమ్మల్ని ఇళ్లలో నుంచి బయటకు రానిలా ఆ రోజు పోలీసులు. రాష్ట్ర పార్టీ మరి రాష్ట్రంలో సర్వనాశనం అయిపోతుంది, రాష్ట్రంలో దుర్మార్గాలు పెరిగిపోయినాయి, రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయని చెప్పని వాటికి వ్యతిరేకంగా కూడా మేము ధర్నాలు చేయాలంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు ఆయన కూడా కట్టడి చేయాల్సిన ఆవశ్యకత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. లేదంటే మా తెలుగుదేశం నాయకులు అందరం కూడా పోయి ఆయన ఏ ఊరికి పోతాడో మేము కూడా అదే ఊరికి వెళ్ళి ఆయన రెచ్చగొట్టే విధానాన్ని మేము అక్కడికక్కడే ఖండించేదానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారని కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఈ సందర్భంగా పత్రికల వారికి కూడా నేను తెలియజేసేది ఒకటి, మీరు కూడా చూస్తూ ఉంటారు, 2 సంవత్సరాలు అయింది విజయశ్రీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడ ఒక వ్యక్తి మీద దాడి జరగడం కానీ, ఒక వ్యక్తి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడం కానీ, లేదా ఇలాంటివి సంఘ విద్రోహ కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగకుండా ప్రశాంతంగా నియోజకవర్గంలో పరిపాలన కొనసాగుతూ ఉంటే ఈయన ఒక్కడి వల్లనే శాంతి భద్రతలకు విరోధం కలుగుతూ రాష్ట్రంలో నియోజకవర్గంలో ఇబ్బందిగా ఉంది. కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళని ఆలోచించి ఆయనకు తగిన సూచనలు ఇచ్చి రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం మధ్యాహ్నం పెళ్లకూరులో సత్యనారాయణ రెడ్డి గారు చేసిన అరాచకం వల్ల ఈరోజు పెళ్లకూరు సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ ప్రెస్ మీట్ ని పెట్టడం జరిగింది. మనము గత కొద్ది రోజుల క్రితం పెళ్లకూరులో ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టుకోవడానికి ఒక స్థలాన్ని కేటాయించి దానికి భూమి పూజ చేయడం కూడా జరిగింది. ఈరోజు సత్యనారాయణ రెడ్డి గారు వచ్చి దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేసి అక్కడ అడ్డుపడిన పెళ్లకూరు తెలుగుదేశం నాయకుల్ని మీద దాడి చేయడం కూడా జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు ఎన్నున్నాయో కూడా మనందరికీ తెలుసు. గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని ఎంత ఇబ్బందులు పెట్టారో కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే కాకుండా రాష్ట్ర ప్రజల్ని కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు గీసిన గీత దాటితే వాళ్ళ మీద కేసులు పెట్టారు, లోపలేశారు, ఆఖరికి చంపను కూడా చంపేసి చాలా మంది ప్రజల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టిన అరాచక పాలన గత 5 సంవత్సరాలు చూసాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలాంటి అరాచక పాలన లేకుండా పారదర్శకంగా మనం సుపరిపాలనని సాగిస్తూ ముందుకెళ్తున్నాం. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయిన కూటమి ప్రభుత్వంలో ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎలాంటి గొడవలు జరగకుండా గత వైసీపీ నాయకులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నా లేకపోతే ర్యాలీలు చేస్తున్నా ఎవ్వరు కూడా అడ్డుకునే పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరు నాయకులకి ఒకటే ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లేసి మనకి ఇంత స్ట్రైక్ రేట్ ఇచ్చిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద కక్ష సాధింపులు లేకుండా మనం పరిపాలన చేయాలని కూడా మా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు అవి పాటిస్తూ నాయకులందరం కూడా, కూటమి నాయకులు ఒక నిబద్ధతగా రాష్ట్రం అభివృద్ధి పూర్తిగా కుంటిపడిపోయిన పరిస్థితి మనం గత ప్రభుత్వంలో చూసాం. ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలి, ఆర్థికంగా రాష్ట్రాన్ని నిలబెట్టాలి, రాష్ట్రానికి ఒక పద్ధతిగా ఒక పరిపాలన సాగించాలని మనము కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి సంక్షేమాన్ని సమపాలనలో తీసుకెళ్తూ ఈ 2 ఏళ్ల పాలన మనం పూర్తి చేసాం. అయినా కూడా వైసీపీ నాయకులు మన నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఓడిపోయిన ప్రతి శాసనసభ్యుడు బయటకు వచ్చి ఈరోజు మహిళల్ని అడ్డం పెట్టుకొని కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి గొడవ చేసి అరాచక పాలనని మళ్ళీ కూడా జనాల్లోకి తీసుకొచ్చి జనాల్ని ఇబ్బంది పెడుతూ, నాయకుల్ని ఇబ్బంది పెడుతూ ఇంకా కూడా ఇలాంటి అరాచక పాలన ఇంకా కూడా సాగిస్తూనే ఉన్నారు. దాంట్లో ఈరోజు మన నియోజకవర్గంలో
ఈ 2 ఏళ్ల పాలనలో ఎలాంటి అరాచకాలు లేకుండా మనం శాంతియుతంగా పరిపాలన చేసుకుంటూ, ప్రజల్లో ఉంటూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రతి వారం కూడా గ్రీవెన్స్ పెట్టుకుంటూ, ప్రతి నెల 1వ తారీఖున పెన్షన్లు అందిస్తూ, ప్రజల సమస్యల్ని తీర్చే విధంగా, పరిష్కరించే విధంగా మనం ముందుకెళ్తుంటే, ఈ వైసీపీ నాయకులు ఇంకా కూడా బయటకొచ్చి ఆహ్, సుపరిపాలన మనం అందిస్తున్నా దాన్ని అబద్ధాలు ప్రచారాలు జనాల్లోకి తీసుకెళ్తూ ఎలాంటివి చేస్తున్నారో మనందరూ కూడా చూస్తున్నాం. అలాగే ముఖ్యంగా పెళ్లకూరు మండలంలో సత్యనారాయణ రెడ్డి గతంలో మనకు ఒక అఫీషియల్ రీచ్ వస్తే అందులోకి వెహికల్స్ వాళ్ళే తీసుకొచ్చి ఇవి మనం పెట్టామని వీడియోలు తీపిచ్చి చేసిన అరాచకం మనందరం కూడా చూసాం. అలాగే ఆఫీస్‌లోకి వెళ్లి కంప్యూటర్లు పగలగొట్టడం కావచ్చు, నాయకుల మీద దాడి చేయడం కావచ్చు, ఇవన్నీ బేస్ చేసుకొని అతని మీద అరెస్ట్ వారెంట్ రిలీజ్ చేసి అతన్ని జైల్లో పెడితే 90 రోజులు ఉండి బయటకొచ్చి అదేదో హీరోయిజం లాగా బయటకొచ్చి నన్ను 90 రోజులు పెట్టారు అని తొడగొడుతూ బయటకొచ్చారు. ఆ రోజు కూడా పెళ్లకూరు నాయకులు గాని, మన నియోజకవర్గ నాయకులు గాని మనం రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు వాళ్ళు ఏం చేశారు, మనం ఏం చేస్తున్నాం అన్నది ప్రజలకు స్పష్టంగా ఉంది కాబట్టి మనం ఎలాంటి రియాక్ట్ అవ్వకుండా ఆయన వదిలేసాం అలాగే. ఇప్పటికీ కూడా ఆయనకి వయసు మీద పడుతుంది. ఇంకా కూడా అతనికి విచక్షణ జ్ఞానం లేకుండా ఎన్టీఆర్ గారి విగ్రహం పెట్టే దగ్గరకొచ్చి గొడవలు చేయడం. గతంలో వాళ్ళు వైఎస్ఆర్ గారి విగ్రహాలు పెట్టినప్పుడు మనం ఎక్కడ కూడా అడ్డుకోలేదు. ఇప్పటికి కూడా మన అధికారం వచ్చిన తర్వాత ఏ వైఎస్ఆర్ విగ్రహం మీద మనం దాడి చేయలేదు. ఎందుకంటే అభిమానులు వాళ్ళ అభిమానంతో ఒక విగ్రహాన్ని పెట్టుకుంటారు కాబట్టి మనం ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ చేయలేదు. ఏ నాయకులు కూడా వాటి మీద దాడి చేయడం గానీ, లేదా పగలగొట్టడం గానీ, లేదా ఇలాంటివి ఏమీ చేయలేదు. కానీ ఈ వైసీపీ నాయకులు ఇంకా కూడా బుద్ధి లేకుండా మీకు నిజంగా ఆహ్, పోరాడాలని అని ఉంటే అభివృద్ధి మీద పోరాడండి. మీ ఊర్లో, మీ మండలంలో మీరేం చేశారు? మీ ప్రజలకు ఏం కావాలి? అది ఆలోచించండి. ఈరోజు వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఏ ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీకొచ్చి నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు? ఒక్కరు కూడా రారు. వాళ్ళకి కావాల్సింది ఇస్తేనే వాళ్ళొస్తారు. లేకపోతే ప్రజలు గెలిపించిన దానికి కూడా వాళ్ళు దానికి కూడా కృతజ్ఞత చూపించి శాసనసభకొచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడడం గానీ, లేదా ప్రజల కోసం మాట్లాడడం గానీ అలాంటివేవి ఉండవు. వాళ్ళకి ఏదో ఒక శవ రాజకీయం కావాలి. లేకపోతే ఎక్కడో ఓ చోట ఇష్యూ క్రియేట్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమో, లేకపోతే మండలాల నాయకుల్ని ఇబ్బంది పెట్టడమో ఇదే మెయిన్ ఎజెండాగా వైసీపీ నాయకులు వెళ్తారు. ఎలా అయితే నాయకుడు ఉంటాడో అలాగే ప్రజలు కూడా ఉంటారన్నట్టు వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డానికి వీళ్ళు ఇలాంటి అరాచకాలు ఇంకా కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. ఏదో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో హీరోయిజాన్ని ప్రొజెక్ట్ చేయాలని ఆయన అనుకుంటున్నారు. కానీ సత్యనారాయణ రెడ్డి గారు మీరు ఒకటే ఆలోచించాలి. మీరు వైఎస్ జగన్మోహన్